దేవుడు అదే చేస్తాడు. కాబట్టి మీరు భయపడవసరం లేదు గానీ, దేవుడే మీ పక్షంగా మీతో ఉన్నాడు. కాబట్టి మీరు దేనికి శత్రువులు గాని భయపడవసరం లేదు. సముద్రాలొచ్చినా, కొండలొచ్చినా, ఏమొచ్చినా కూడా మీరు భయపడొద్దు. మీరు ముందుకెళ్ళండి. ఎందుకండి దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఇంకా చదువుతూ నేను ముగిస్తాను చూడండి. ఏమని చెప్పండి? ఆయన రాజు గురించి మాట్లాడాం అది పక్క తీసేద్దాం. ఆ రోజున చూద్దాం. భయపడకుడి, వారిని చూసి దిగులు పడొద్దు. ఎవరిని? శత్రువుని చూసి మీరు ఎవరు కూడా భయపడొద్దు, దిగులు పడొద్దు. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైనటువంటి యెహోవా. ఆయన నిన్ను విడువాడు, నిన్ను ఎడబాయడు. ఎంత మంచి వాగ్దానం అండి. దేవుడు నిన్ను విడువాడు, ఎడబాయడు. దేవుడు ఎప్పుడు మనం దేవుని చేపట్టుకోవడం కాదు, దేవుడే మన చేయి పట్టుకునే విధంగా మనం ఇవ్వాలి. ఎందుకని? మన చేయి ఇచ్చామనుకోండి, చాలా చెప్తున్నాను, మన చేయి ఇచ్చామనుకోండి, మన ఇష్టం ఎక్కడ వస్తే అక్కడ వదిలేస్తాం. ఐస్ బండి వస్తే అక్కడ వదిలేస్తాం, కురుకురే పప్పులు వస్తే అక్కడ వదిలేస్తాం, మన చేయి వదిలేస్తాం. ఎందుకని మనం పట్టుకున్నాం కదా, తల్లిదండ్రులు చేయ. అదే దేవుడు పెట్టుకుంటే వదలడు, ఆయన వదలడు. మనం వెళ్ళాలనుకునే ఆయన వెళ్ళాడు ఆయన. కాబట్టి మన జీవితాన్ని ఏం చేయాలి? మన చేతిని దేవుని చేతికి సమర్పించి, ప్రభువా ఇప్పుడు వరకు నేను నిన్ను పట్టుకున్నా అంటే నేను ఎక్కడ కావాలో నేను అక్కడ ఉపయోగించుకున్నా, కాకపోతే అవసరం వచ్చినప్పుడు పారిపోయా, అవసరం కానప్పుడు నీ దగ్గరికి వచ్చా. కానీ అలా కాదు, నీవే కనుక నా చేతిని పట్టుకుంటే అని నీవు పంపిస్తే పంపిస్తావు, కానీ ఆయన వదలలేక ఆయన మన చేతిని ఆయన చేతికి ఇస్తే సముద్రాలు వచ్చినా ఆయనే దాడిస్తాం. మనం ఏం చేస్తాం చెప్పండి? పిల్లలు ఎలా పట్టుకున్నాం కదా, చేపట్టుకున్నాం కదా, కాలం వచ్చింది అనుకోండి, ఏమవుతాం? పిల్లల్ని ఏం చేస్తాం? ఇలా ఎత్తేస్తామా? ఎత్తి అలా కూర్చోబెడతాం, నడలపోతాయి. లేకపోతే నడపోతే అని ఎత్తి సంకలు వేసుకున్నాం. కాసేపు వాళ్ళని నిలబడితే పట్టుకుని ఇదిగో ఎత్తుంది అనుకోవచ్చు, ఏం చేస్తారు? రోడ్డు మీద అలా ఎత్తి అలా ఎత్తాం రెక్క పట్టుకొని. అలాగే మన చేతిని కనుక దేవునికి ఇస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆయన పట్టుకుని అలా వెళ్ళిపోతాడు.